నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి. వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ధనానికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్గానే కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ధనస్థానంలో ధనకారకుడైన గురువు సంచారము మనకి జూన్ 2వ తారీఖు వరకు కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ వెల్త్ వైజ్గా ఇంక్రీజ్ అవ్వడానికి కనిపిస్తుంది. అండ్ జూన్ తర్వాత మనకి గురువు వచ్చేసి తృతీయ స్థానంలోకి అండ్ అక్టోబర్కి వచ్చేసరికి చతుర్థ స్థానంలోకి సంచారం జరగడము. సో ఎలా చూసుకున్నా కూడా మేజర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు మనీ సంపాదించడానికి మంచి ఆపర్చునిటీస్ రావడానికి లేకపోతే విదేశ ప్రయాణాలు చేయడానికి కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. చతుర్థంలో కేతు సంచారం ఉంటుంది కాబట్టి కొద్దిగా గృహ వాతావరణానికి సంబంధించి మీ తల్లిగారికి సంబంధించి మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి కొన్నిసార్లు మీకు డిస్టర్బెన్సెస్ రావడానికి కనిపిస్తుంది. ఎందువల్ల అంటే దశమంలో రాహు సంచారము సంవత్సరం అంతా కూడా రాహు దశమ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ అవ్వడము, బయట ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ఆఫీస్ విషయాలలో ఎక్కువ ఫోకస్ అయిపోవడము, కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడము, దానివల్ల మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అడిషనల్గా జరగడం వల్ల ఏమవుతుందంటే మీరు గృహం పైన గృహ వాతావరణం పైన పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల కొద్దిగా మీరు డిటాచ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఇక్కడ ఏమవుతుందంటే ఇది వరకు ఏదైనా ఇంటికి సంబంధించి ప్లానింగ్స్ చేయించుకోవాలి లేకపోతే మార్పులు చేర్పులు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కేతు కొద్దిపాటిగా హెల్ప్ చేస్తుంది. అంటే ఫైనాన్షియల్గా మీరు ఇదివరకు కనుక సపోర్ట్ లేదు, నేను గృహానికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ సోర్సెస్ గురుగ్రహం మీకు ఆ సోర్సెస్ అండ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. అండ్ కేతు మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా చేయడానికి కూడా కొద్దిపాటిగా ఆ టైం ఫ్రేమ్ అనేది సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆఫీస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే మీరు కొద్దిపాటిగా బౌండరీస్ గీసుకోవాలన్నమాట. ఆపోజిట్ జెండర్ నుంచి మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి లేకపోతే మిమ్మల్ని ఒక మాయలో పెట్టడానికి లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్లో మీరు కొద్దిగా మీ మాట నానుడి అయిపోవడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ వర్క్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉందో అక్కడి వరకు మాత్రమే మీరు ఫోకస్ చేసి మిగతా విషయాలు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉంటే గనక మంచిది. లేకపోతే అనవసరంగా మీ పైన కంప్లైంట్స్ రావడము, ఫాల్స్ అలిగేషన్స్ జరగడము, మీ పైన మైక్రో మేనేజ్మెంట్ జరగడము ఇలాంటివన్నీ కూడా మీ క్యారెక్టర్కి సంబంధించి అసాసినేషన్స్ అవ్వడానికి కూడా ఈ రాహు కొద్దిగా ఇది సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లాభస్థానంలో శని సంచారము మీకు మంచి కెరియర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఇది వరకు ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే గనక ఇప్పుడు ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడము, దానివల్ల మీకు మంచి రికగ్నిషన్ రావడము, మీ మేనేజర్స్ నుంచి సపోర్ట్ రావడము ఇలాంటివన్నీ కూడా మీకు కనిపించడానికి ఆస్కారం ఉంది. కాకపోతే శని యొక్క దృష్టి పంచమం పైన పడుతుంది కాబట్టి మీ ఆలోచన విధానంలో కొద్దిగా చేంజెస్ రావడము, కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కొద్దిగా టైం స్పెండ్ చేయలేక భార్యాభర్తల మధ్య లేకపోతే ఎవరన్నా ప్రేమ వ్యవహారాలలో ఉంటే గనక మీ పార్ట్నర్ తోటి మీరు సరైన సమయం ఇవ్వలేక లేకపోతే అక్కడ కొద్దిగా బౌండరీస్ గీసుకోలేక దానివల్ల కొద్దిగా మాట పెరిగి కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కుటుంబ వాతావరణంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కుటుంబ వాతావరణం అంతా కూడా మీరు అనుకున్నట్టుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు మేజర్గా వర్రీ అవ్వాల్సిన సమస్యలు అయితే కనిపించట్లేదు.
గురు యొక్క దృష్టి షష్ఠ స్థానం పైన కూడా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మీకు పెద్దగా హెల్త్కి సంబంధించి ఇబ్బందులు కనిపించట్లేదు. ఎవరైనా సరే హెల్త్ విషయంలో స్పెసిఫిక్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేకపోతే కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక తరచూ నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిపాటిగా డాక్టర్స్ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. వృషభ రాశి వాళ్ళ మదర్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు కొద్దిగా డబ్బు ఖర్చు అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు నెగ్లిజెన్సీ చేయకుండా కొద్దిగా ఇమీడియట్ మెడికల్ సూపర్విజన్ తీసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. పెళ్లి కాని వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు సంచారం వల్ల కూడా మీకు మంచి సంబంధాలు రావడము, దానివల్ల మీకు మంచి మ్యారేజ్ జరగడానికి కూడా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. పిల్లలు అవ్వలేదు అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అది కూడా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే వ్యక్తిగత జన్మ జాతకంలో మళ్ళీ దశ అంతర్దశలు అవన్నీ కూడా మనం చూసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ట్రాన్సిట్ వైజ్గా చూసుకున్నట్లయితే కూడా 2026 వృషభ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి గ్రహగతులు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక ఈ చతుర్థ స్థానంలో ఉన్న కేతు కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి బుధవారం రోజు కూడా మీరు దగ్గరలో ఉన్న గణపతి ఆలయంకి గనక మీరు విజిట్ చేసుకొని గరికతో గనక మీరు పూజలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇది సంవత్సరం అంతా కూడా మీరు పాటించండి. దుర్గా సప్తశతి పారాయణం చేసుకుంటూ ఉండండి. ఆపోజిట్ జెండర్స్ నుంచి కానివ్వండి లేకపోతే ఏదైనా కోర్టు లిటిగేషన్స్లో కానివ్వండి మీకు ఇబ్బందులు ఎరైజ్ అవుతున్నాయి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము, దుర్గాదేవి సప్తశతి పారాయణం చేసుకోవడము, చండీ కవచం చదువుకోవడము ఇలాంటివి చేసుకుంటే మీకు ఒక కవచంలాగా సపోర్ట్ వస్తుంది. కాబట్టి మీ శత్రువుల పైన మీకు విజయం రావడానికి మంచి ఆస్కారం కనిపిస్తుంది. ఈరోజు మనము 2026 సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి, జియోపొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మార్చి 11వ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ 2వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి మిథున రాశిలోనే